బి సెంటర్ అయినా ఎనీ సెంటర్ సుప్రీత ఎంటర్ అయితే ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఫీలింగ్స్ విత్ సుప్రీత. ఆ టైటిల్ స్పాన్సర్ ఇస్ ప్రైమ్ గోల్డ్ హబ్. ఇప్పుడు రాబోయే సెలబ్రిటీ గురించి చెప్పాలంటే మనకి సిల్వర్ స్క్రీన్ లో కామెడీ అంటే గుర్తొచ్చేది అల్లరి నరేష్, స్మాల్ స్క్రీన్ లో కామెడీ అంటే గుర్తొచ్చేది నాటి నరేష్. తనతో పాటు ఇంకొకరు రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే ఎవరికన్నా మాట్లాడే కొద్దీ అలుపు వస్తుంది, కానీ ఇవిడికి మాట్లాడే కొద్దీ ఊపు వస్తుంది. డాన్స్ షో అయినా, టాక్ షో అయినా, కుకింగ్ షో అయినా, సీరియల్ అయినా ఆవిడొస్తే ఎంటర్టైన్మెంట్ జాతరే. ఆవిడెవరో కాదు, అల్లరి పిల్ల దీపిక. So let's welcome Naughty Naresh and Deepika. పిల్లలతో వచ్చాను. అవును, ఇప్పుడే నా పిల్లని స్కూల్ నుంచి తీసుకొచ్చాను. నువ్వే పిల్లల్ని ఇచ్చా మగధీరుని నేను. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం? Hi guys, welcome to Feelings with Suprita. Love letter రాసాడు. Yes. ఖ్యాతి ప్రియమైన నా సుప్రీతకి ఇది ప్రేమతో రాసిన లేఖ కాదు, నా ప్రేమతో రాసిన లేఖ. పందికి బురదంటే ఎంత ఇష్టమో, కుక్కకి మటన్ బొక్క అంటే ఎంత ఇష్టమో, పురుగుకి పేరంటే ఎంత ఇష్టమో, నాకు నువ్వు అంటే ఎంత ఇష్టం. నువ్వు అంటే చేసుకుందాం, ఓకే అంటే వేసుకుందాం. ఏంటది? నువ్వు అంటే పెళ్లి చేసుకుందాం, ఓకే అంటే దండ వేసుకుందాం. ఐ థింక్ వాటో వాట్. డస్ట్బిన్ లో ఉంటుంది చెత్త, సురేఖవారి గారిని పిలవాలనిపిస్తుంది అత్త అత్త. ఫైనల్ గా ఒకటి చెప్తా, రాముడి చేతిలో ఉంటుంది బాణం, నువ్వే నా ప్రాణం. ఇన్ని చిన్ని హృదయాలు ఎన్ని సంవత్సరాల నుంచి దాచుకున్నావు ఈ ప్రేమ? సుప్రీత అయినా అంత చిన్న హృదయంలో దాచుకునే అంత చిన్న సైజ్ ఏం కాదు. నువ్వు ఎలా పిలవాలనిపించింది అమ్మా ఇద్దరు, నాకు అర్థం కాదు. నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదు తెలియదు, కానీ నువ్వు ఏడుస్తే మాత్రం నేను చచ్చిపోతా. గ్లిసరిన్ ఇస్తే ఏడుస్తా, నువ్వు చచ్చిపోవాలి. అమ్మా మళ్ళీ ఎపిసోడ్ ఎవడు చేస్తాడు, ఎపిసోడ్ ఎవడు చేస్తాడు. సుప్రీత ప్రతి పిక్ చూస్తే మా నరేష్ కి కిక్ వేస్తుంది. 90 వేసినందుకు కిక్క. నేను ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. ఫస్ట్ టైం చూస్తున్నావా? ఇన్స్టాగ్రామ్ లో చూసి మురిసిపోయేవాడు. ఇన్స్టాగ్రామ్ లో ఏ పిక్ చూసి మురిసిపోయేవాడు? ప్రతి పిక్ నాకు ఇష్టమే. అంటే చీరతో ఉన్నవే కదా? అయితే ఓకే. హోలీ రోజు ఒక పిక్ పెట్టావు, స్పెక్స్ పట్టుకొని. హోలీ రోజు ఫోటోల గురించి ఎందుకులే సార్. ఇప్పుడు నువ్వు ఈ షోలో నువ్వు చెప్పే ఆన్సర్లు బట్టి, నేను అడిగే క్వశ్చన్స్ కి నీ జెన్యూనిటీ బట్టి, నీ లవ్ ఎంత జెన్యూనో తెలుసుకొని దాన్ని బట్టి షో అయిపోయిన తర్వాత చెప్తాను. ఒకటి చెప్పు, మీ మమ్మీకి అల్లుడు వస్తున్నాడని చెప్పు. అల్లుడు కాదు, తమ్ముడిని తెస్తున్నానని చెప్తాను. దీపిక, మనం ఒక షో కలిసి చేసాము. నేను చూసిన 8 ఎపిసోడ్స్ లో ఎక్కడ ఒక్క సెకండ్ కూడా నీకు నిద్ర వచ్చినట్టు కానీ ఎనర్జీ పోయినట్టు కానీ ఎప్పుడు కనిపించదు. హౌ మనం స్కూల్స్ లో ఉన్నప్పుడు, కాలేజ్ లో ఉన్నప్పుడు ఎలా మనకి నిద్ర వస్తే కూడా స్కూల్లో లెసన్స్ అన్ని వింటున్నట్టు, టీచర్స్ చెప్పినది వింటున్నట్టు యాక్టింగ్ చేస్తాము. అలా యాక్టింగ్ ఇక్కడ దాకా వచ్చింది. ఓకే నరేష్, నువ్వు ఇప్పుడు ప్రస్తుతానికి సుప్రీతని ప్రేమిస్తున్నా. సరే, అది ప్రేమిస్తున్నావు ఓకే. లైఫ్ లో బతకడానికి ఏం చేస్తున్నావు నన్ను ప్రేమించడం కాకుండా? సుప్రీతని చూస్తూ బతికేస్తున్నా. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అలాగా పెళ్ళెప్పుడు? పెళ్లి ఓకే అంటే ఇప్పుడైనా ఓకే. అమ్మా చూస్తున్నావు కదా, అత్తయ్య గారు చూస్తున్నారా, అత్తయ్య గారు చూస్తున్నారా?
బేసిక్ గా అందరూ నీకు ప్రాసలు చెప్తారు కదా దీపిక. ఇప్పటి వరకు మా షోకి వచ్చిన వాళ్ళందరికి నేను ప్రాస చెప్తాను. చూసా. సమ్మర్ లో మనం తింటాం మామిడికాయ. చెప్పని మళ్ళీ మర్చిపోతాను. సమ్మర్ లో ఇష్టం మామిడికాయ, దీపిక అంటే మామిడికాయ. ఆవిడే చెప్పేసుకుంటుంది. సూపర్ స్టార్ అంటే గుర్తొచ్చేది మహేష్, 5 ఇంచెస్ అంటే గుర్తొచ్చేది నరేష్. సో నీకు ఎప్పుడు ఇలా పొట్టిను అది ఇది అంటారు, నీకేమి బాధ ఏమి ఉండదు? ఫస్ట్ లో అనిపించింది, కానీ ఎప్పుడైతే ఈ ఫీల్డ్ కి వచ్చానో నాకు ఈ హైట్ నాకు అడ్వాంటేజ్ అయింది. నా ఫ్యామిలీ చాలా బాగుంది దీనివల్లనే. నేను హైట్ ఉన్నా గానీ ఇంత బాగా నా ఫ్యామిలీని చూసుకుంటా, నా కెరియర్ ముందుకు వెళ్తా నాకు తెలియదు. ఈ హైట్ ఉండడం వల్ల నాకైతే 99% హ్యాపీ. ఆ 1% నేను హ్యాపీ కాదు. సుప్రీత, నీకొకటి మనం చెప్దాం. ఒక బిర్యానీకి కావాలి రైతా, వాయిస్ కి కావాలి సుప్రీత. సో మన ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. మన ఫస్ట్ రౌండ్ పేరు మ్యాజిక్ మూమెంట్. ఇదే మన మ్యాజిక్ మూమెంట్స్. కాకపోతే మన నరేష్ కి అందరు కాబట్టి ఎక్కించి పైన కూర్చోబెడదాం. ఇప్పుడు మీరు ఒక్కొక్క షార్ట్ తాగాలి. ఆ షార్ట్ కింద ఒక ఇమోజీ ఉంటుంది. ఇమోజీకి రిలేటెడ్ గా మీ లైఫ్ లో ఏమైంది, అది సాడా, ఫస్ట్ కిస్సా, ఫస్ట్ లవ్వా, అలా ఉంటుంది. మీరు చెప్పాలి. ఎవరు స్టార్ట్ చేసి? దీపిక. ఇది ఏంటి? నీ లైఫ్ లో నువ్వు చాలా షాక్ అయిన మూమెంట్, పోనీ మీ మైండ్ ని డిస్టర్బ్ చేసింది ఏదైనా సాడ్ గా నా మైండ్ ని డిస్టర్బ్ చేసిన మొమెంట్స్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా, ఒక రోజు నేను అరియర్ పెట్టానని. అప్పుడు నాకు కాలేజ్ డేస్ లో అరియర్స్ వచ్చినప్పుడు నాకు కొంచెం బ్లాస్టింగ్ గా అనిపించింది. నీకు? నేను సెలెక్ట్ చేసుకుంటా. లేదు, ఇదే నీకు. ఈ రాత నా చేతిలో ఉంది, చెప్పు. మేము అసలు లైఫ్ లో ఏది పట్టించుకోము, అందుకే నాకు ఏ మూమెంట్స్ గుర్తుకు రాదు. జాలీ లైఫ్ మాది. అఫ్ కోర్స్. నాకెందుకో ఈ ఎపిసోడ్ అయిపోయేటప్పటికి నాకు బ్లాస్టింగ్ మూమెంట్ అవుతుందేమో అనిపిస్తుంది. నేను జబర్దస్త్లో నేను అప్పుడే ఒక 3-4 years అవుతుంది. 3-4 years అయినప్పుడు టీమ్ లీడర్ పోస్ట్ ఒకటి వచ్చింది. టీమ్ లీడర్ మైండ్ బ్లాస్ట్ అయిపోయింది. అంటే నేను అసలు ఏం చేశాను, నాకు టీమ్ లీడ్ గా ఇచ్చారు అని బ్లాస్ట్ అయింది. ఫస్ట్ కిస్ స్కూల్లో అంటే ఆ అమ్మాయికి ఏంటంటే నేను చాలా ఇష్టం. నా కోసం హోంవర్క్ చేసేది, ఆ పక్కన ఎప్పుడు కూర్చునేది అంటే చాలా ఇష్టం. ఆ అమ్మాయి నాకు ఇచ్చింది. లాస్ట్ కిస్ ఎప్పుడు? లాస్ట్ అయితే మొన్న రీసెంట్ గా ఒక కాలేజీకి వెళ్తే ఒక అమ్మాయి ప్రేమతోటి నరేషన్ ముద్దిచ్చింది. నేను బాగోదని చెప్పి ఫస్ట్ కిస్ ఏ క్లాస్ లో? అంటే ఆ వయసులోనే అలా చేస్తుంది, అంటే ఈ వయసులో ఇంకేం ఫస్ట్ కిస్ ఎప్పుడు? 12th స్టాండర్డ్ లీవ్ లో. మమ్మీకి తెలుసా? అనగనగా ఒక రోజు అంబాసడర్ కారు, అందర్ మే కిస్ ఓ జాతే బాహర్ బారిష్, బయట వర్షం, నోబడీ క్యాన్ డిస్టర్బ్, హైవేస్. దీపిక నువ్వే. ఎప్పుడైనా చాలా ఆకలిగా ఉన్నప్పుడు ఇంటికి వస్తే ఇంట్లో ఫుడ్డే ఉండదు, అప్పుడు వస్తుంది ఒక యాంగ్రీ. నీకు? నాకు కోపం చాలా రేరు రావడం. వచ్చిందంటే ఒక 3 months 4 months ఉంటుంది. ఇదేంటి టైఫాయిడ్ కరోనావా వచ్చిందంటే 3 months 4 months ఉండిపోవడానికి. సో మీకు ఎప్పుడన్నా కోపం? అయ్యో కోపం బూతులు వస్తాయంట తనకి.
హైజిన్ చేస్తున్నా. నువ్వు ఇష్టంగా స్వీట్ గా కోపంగా తిట్టేది ఏదన్నా తిట్టు, నేను పడతాను పర్లేదు. బీప్ వేసుకోండి పర్వాలేదు. తిట్టచ్చు కదా. నువ్వేంటి మనీషా కొయిరాలా అనుకుంటున్నావా? ఎండిపోయిన మామిడి పండులా ఉన్నావు. పర్వాలేదు, ఎండిపోయిన మామిడి కంటే డ్రైడ్ మ్యాంగోలు అమ్ముతున్నారు బయట. ఎప్పుడైనా ఫ్రెష్ ఫ్రూట్స్ కంటే డ్రై ఫ్రూట్స్ కాస్ట్లీ దీపిక. అదే నువ్వు అయ్యి బాబు ఓకే. నువ్వు ఒక అమ్మాయిని ఫ్యూచర్ లో లవ్ చేయాలంటే అమ్మాయిని ఎలా లవ్ చేస్తావు? అమ్మాయికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? అసలు ఎందుకు లవ్ చేస్తావు? అమ్మాయిని బాగా చూసుకుంటా, కట్నాలు గిట్నాలు అనేది అసలు నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. అమ్మాయి బాగా చూసుకొని, నన్ను బాగా చూసుకొని, మా అమ్మ నన్ను బాగా చూసుకొని, హ్యాపీగా నన్ను అర్థం చేసుకొని, నేను ఒక టూర్కి వెళ్తే, ఈవెంట్స్కి వెళ్తే ఒక 2-3 days వరకు రాకపోయినా, నేను ఫోన్లో టచ్లో ఉంటాను కానీ దగ్గర లేకపోయినా కానీ ఒకటి అర్థం చేసుకొని నాతో హ్యాపీగా ఉంటే మాత్రం ఖచ్చితంగా చేసుకుంటాను. కింద డిస్క్రిప్షన్ ఈమెయిల్ ఐడి అన్ని పెడతాడు. జాతకము. నువ్వు యాంకరా, మ్యాట్రిమోనీ బ్రోకరా? సురేఖవాణి అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఈ జీవనం నాకు లైఫ్ లాంగ్ ఉండాలి. వీలుంటే కల్పించండి. ఆవిడ అసలుకి ఒప్పించదు. ఈ దీపిక చెప్పు, ఫస్ట్ కిస్ లవ్ స్టోరీ ఏంటి? ఫస్ట్ కిస్ లో ఆ లవ్ స్టోరీ ఎలా అయింది? ఇంకా ఉన్నాడా లేదా? ఫస్ట్ కిస్ లవ్ స్టోరీ, ఫస్ట్ కిస్ ఎవరిచ్చారో వాటికి ముందే ఒక లవ్ వచ్చింది. కానీ అది స్కూల్ అలా లవ్. అది లాంగ్ డిస్టెన్స్ ఓన్లీ. స్కూల్ టైంలో 9th standard 10th standard లో చూసుకోలేదు. ఒక ఫింగర్స్ కూడా టచ్ చేసుకోలేదు, ఇలా కూడా టచ్ చేసుకోలేదు మేము. జస్ట్ నార్మల్ గా ఒక టెక్స్ట్ మెసేజ్, హాయ్ హౌ ఆర్ యూ, వాట్స్ యువర్ ఫేవరెట్ కలర్, వాట్స్ యువర్ ఫేవరెట్ హీరోయిన్, విచ్ ఈస్ యువర్ ఫేవరెట్ మూవీ అని ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ లాగా. Just now I came from school. Today I did exam very well. అలా ఫస్ట్ లవ్, బట్ ఇట్ వాస్ ఎ వెరీ నైస్ లవ్. ఇప్పుడు కూడా తలుచుకుంటే ఒక స్మైల్ వచ్చే బటర్ఫ్లైస్ వస్తున్నాయా? బట్ ఆ ఫస్ట్ కిస్ లవ్ స్టోరీ ఏంటి? అంతే అవన్నీ. నేను ఇప్పుడు సెలెక్ట్ చేసి ఒకటి ఇస్తాను, మీరు ఇద్దరు దానికే చెప్పాలి. చూడండి, ఇది కూడా ఏడిచి ఎంత తడిసిపోయిందో. ఎప్పుడు మీరు చాలా సాడ్ గా ఫీల్ అయ్యే ఒక డిప్రెసింగ్ ఫేజ్ ఎవ్రీబడి విల్ హావ్. ఇంతలా ఏడిచింది మాత్రం ఇండస్ట్రీ కాకముందే ఏడ్చాను. ఎందుకు? అప్పుడు ఫైనాన్షియల్ ఇష్యూస్ చాలా ఉండేవి. తర్వాత మా వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ నేను చేయలేకపోతున్నా అని చెప్పేసి చాలా ఏడ్చా. అప్పుడు ఏంటంటే నా హైట్ వల్ల ఆ ఫ్యూచర్ ఉంటుందో ఉండదో కూడా నాకు ఐడియా లేదు. వన్స్ వచ్చిన తర్వాత ఇది అనేది మా ఫ్యామిలీలో కూడా లేదు. అంటే బాగా చూసుకున్నాను. నువ్వు ఎప్పుడు ఇలా ట్రామటైజ్ అవ్వలేదా నీ హైట్ వల్ల, లేకపోతే చుట్టుపక్కల జనాలు మాట్లాడుకునేది అదంతా? దీనికి రాకముందు అయ్యాను నేను. మళ్ళీ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? దీనికి వచ్చిన తర్వాత 10 మంది నన్ను చూసి నవ్వుతున్నారు, హ్యాపీ. సో నన్ను గుర్తుపడుతున్నారు. నువ్వు ఎప్పుడు చెప్పలేదు అనుకుంటావు, నువ్వు ఎప్పుడు ఏడవడం కూడా చూడలేదు, ఎప్పుడు ఏడవకూడదు కూడా. బట్ ఎప్పుడైనా అందరి లైఫ్ లో ఒక సాడెస్ట్ మూమెంట్ అండ్ చాలా డిప్రెసింగ్ ఫేజ్ అట్లీస్ట్ కొన్ని రోజులు సమ్ టైమ్స్ ఉంటాయి. సమ్ టైమ్స్ బిఫోర్, వెరీ లాంగ్ బిఫోర్, నా మమ్మీ డాడీ ఈ కెరియర్ కి ఒప్పుకోలేదు. నేను న్యూస్ రీడింగ్ చేస్తున్నది చూసి సీరియల్ ఆపర్చునిటీ వచ్చింది. మంచి ఫేమస్ ఒక టెలివిజన్ లో చేశాను. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్స్ కి నేను వెళ్ళడానికి నా మమ్మీ డాడీ ఒప్పుకోవట్లా. అప్పుడు నాకు ఏడుపు వచ్చింది. ఆపర్చునిటీస్ వస్తుంది కదా, అది అందుకోవడానికి వీళ్ళు ఒప్పుకోవట్లా అన్నప్పుడు ఏడిచి, నిజంగానే కొన్నిసేపు ఏడిచాను. తర్వాత డ్రామటైజ్ చేసి వాళ్ళని ఒప్పించుకోవడానికి. అలా ఎక్కువ ఏడిచే మూమెంట్ అంటే కెరియర్ కోసం. బట్ ఇప్పుడు వాళ్ళు చాలా ప్రౌడ్ ఏమో కదా. ఇప్పుడైతే చాలా ప్రౌడ్. మేబీ అప్పుడైతే వాళ్ళకి భయం ఉండేది, ఇక్కడ వెళ్తే ప్రాబ్లమ్స్ వస్తుందో అందరికి ఉండేది కదా, అలా అప్పుడు ఉండేది. కాబట్టి ఆ టైంలో నేను ఎక్కువ ఏడిచే మూమెంట్ అంటే అదే. కానీ ఎలా ఒప్పించావు?
అదే ఏడ్చి నేను అక్కడ బాగా జాగ్రత్తగా ఉంటాను హ్యాపీగా ఉంటాను, అది ఇది కరెక్ట్ గా ఉంటాను, జెన్యున్ గా ఉంటాను, అలా చెప్పి ఒప్పుకుంటారు. వాళ్ళు ఆ రోజు ఒప్పుకొని తప్పు చేశారు. నువ్వెప్పుడు వచ్చావమ్మా? మా డాడీది ఇదైనప్పుడు డాడీ ఎప్పుడు నన్ను లాంచ్ చేయాలి, స్క్రీన్ లో చూడాలి ఎప్పుడు డాడీ డైరెక్టర్, చాలా పెద్ద వెల్ నోన్ డైరెక్టర్ టీవీలో. సో ఆయనకు అది ఉండేది, అది అవ్వలేదు, అయ్యో ఇప్పుడు నేను ఇంత చేస్తుంటే డాడీ అసలు చూస్తుంటే బాగుండేది కదా అని ఒక ఫీలింగ్ అంతే. ఇక్కడితో మన ఫస్ట్ రౌండ్ అయిపోయింది. మీకు ఎలా అనిపించింది ఫస్ట్ రౌండ్? ఇప్పుడే ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయినట్టు అనిపించింది. అయిపోయింది కూడా. సో ఇంతటితో మన ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. మన సెకండ్ రౌండ్ కి వెళ్దాం పదండి. మనం సెకండ్ రౌండ్ కి వెళ్లే ముందు మీ ఫ్యాన్స్ కొన్ని క్వశ్చన్స్ అడగమని పంపారు. ఓకే, సో ఆ క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతాను. ఓకే, ఫస్ట్ దీపిక నీకే. చాలా మంది నీ మాటలు విని నువ్వు ఓవర్ చేస్తున్నావు అని నెగిటివ్ కామెంట్స్ పెడతారు కదా, దాన్ని నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు? అస్సలు నేను పట్టించుకోను. మీరు ఇప్పుడు నేను బ్యాడ్ గా మాట్లాడుతున్నానా, ఓవర్ యాక్షన్ చేస్తున్నానా కొంతమంది చెప్తున్నారు, కానీ ఇవన్నీ నాకు అనవసరం యాక్చువల్లీ. ఎందుకంటే నేను ఒక షోకు వస్తే, ఒక ఈవెంట్ కి వస్తే నేను ఎంజాయ్ చేస్తున్నాను అంతే. ఆ సెకండ్, ఆ మినిట్ దట్ ఈస్ మైన్, ఎంజాయ్ చేస్తున్నాను అంతే, మర్చిపోతాను, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయి నా పని నేను చూసుకుంటాను. అండ్ ఆల్సో వేరే వాళ్ళని కూడా ఎంటర్టైన్ చేస్తున్నా, ఎంటర్టైన్మెంట్ అట్ దట్ మూమెంట్ అంతే తప్ప పట్టించుకోను. అసలు కమెంట్స్ కూడా చదివాను. ఇప్పుడేనా లేదంటే స్టార్టింగ్ నుంచి కూడా అంతే? 2-3 years గా అలానే. స్టార్టింగ్ లో కూడా నో ఎప్పుడూ అలానే ఉంటాను. నరేష్, బేసికలీ మాకు ఈ క్వశ్చన్స్ పంపించిన వాళ్ళలో నువ్వు ఇప్పటి వరకు నీ మీద ఎలాంటి కాంట్రవర్సీస్ లేవు, ఎప్పుడు ఎవరు నెగటివ్ గా నీ గురించి మాట్లాడింది లేదు. కానీ ఒకటి నీ మీద ఏముంది అంటే, జబర్దస్త్ లో చిన్నపిల్లలు ఎవరైనా చేస్తున్నప్పుడు వాళ్ళని నువ్వు తొక్కేస్తావు, ఎందుకంటే నీ టాలెంట్ ఎక్కడ తగ్గిపోతుంది అని. బేసిక్ గా ఏంటంటే అవతల వాళ్ళు చేస్తే నేను నా తరపున నేను ఎంత పుష్ చేయాలో అంత పుష్ చేస్తా. దాని తర్వాత నేను వాళ్ళకి ఎంత సపోర్ట్ ఇవ్వాలో కూడా అంత సపోర్ట్ ఇస్తాను. నేను ఎప్పుడు అవతలని తొక్కేయాలని నాకు అలా ఏమి ఉండదు, ఎందుకంటే నాకు అవసరం లేదు. ఫస్ట్ థింగ్, నాకు ఏజ్ పెరుగుతున్నా కొద్ది స్కిన్ టోన్ ఏవి పెద్దగా బయటకి కనిపించట్లేదు, పెద్దవాళ్ళ కనపడట్లేదు. ఫస్ట్ నాకేంటో ఇక్కడ ఒక వైట్ హెయిర్ కనిపిస్తుంది. దీపిక, నీకు క్వశ్చన్. డాన్స్ రాకుండా డాన్స్ షోకి మెంటోర్ అయ్యావు అని చాలా మంది నిన్ను ట్రోల్ చేస్తున్నారు, వాళ్ళకి నువ్వు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఇప్పుడు IPL సీజన్ జరుగుతుంది, అందరూ వెళ్ళి గుంపుగా వెళ్ళి చూస్తున్నారు స్టేడియం లో. మీ అందరికి క్రికెట్ వచ్చా? ఇలాంటి రకరకాలు కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర. మీకు క్రికెట్ ప్లే చేయడం తెలుసా? బ్యాటింగ్, బౌలింగ్ అన్ని బాగా తెలుసా? వై ఆర్ యు గోయింగ్ టు ద స్టేడియం బేబీస్? లెట్స్ గో టు అవర్ సెకండ్ రౌండ్. అది కాదు అదే ఇది. నాకు కూడా ఒక డౌట్ ఉంది, అది ఇది కాదు అదే ఇదా అని నువ్వే చెప్పాలి. ఏంటది? అది ఇది కాదా అదే ఇదా? దీంట్లో ఏంటంటే నేను మీకు ఒక క్వశ్చన్ వేస్తాను, దానికి మీరు ఆపోజిట్ ఆన్సర్ చెప్పాలి. మాకు యాక్చువల్లీ కరెక్ట్ ఆన్సర్ చెప్పడమే రాదు. ఓకే, ఫస్ట్ నరేష్, మీకు నీ హైట్ ఎంత? 7.2. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 7.2 అయి ఉంటే 2.7 అయి ఉంటుంది. దీపిక, నువ్వు పొద్దున్నే లేవగానే ఏం చేస్తావు? పొద్దునే లేవగానే ఈ బెడ్రూమ్ నుంచి పక్క ఉన్న బెడ్రూమ్ కి వెళ్ళి పడుకుంటా. ఇక్కడ అయితే సేమ్ థాట్స్ వస్తాయి, సో వేరే రూమ్ లో వెళ్తే కొత్త థాట్స్ వస్తాయి. కొత్త థాట్స్ అంటే కాదు, కొత్త డ్రీమ్స్ వస్తాయి. ఓకే నరేష్, నువ్వు ఎక్కువగా ఎవరి వీడియోలు చూస్తావు? నేను ఎక్కువ వీడియోలు చూసేది ఇంకా మియా ఖలీఫా స్క్రిప్ట్ మొత్తం మార్చేశాడు దేవుడు.
దీపిక నీ డాన్స్ మీద నీ ఒపీనియన్ ఏంటి? మైకేల్ జాక్సన్ కి సిస్టర్ గా పుట్టాలని దేవుడు ఆ రోజే రాసి నాకు పెట్టాలి. ఇది తెలుసు. ఒక రోజు మేము ఒక షో చేసినప్పుడు ఒక గెటప్ వేసుకుంది, దానిలో ప్రాపర్ యాప్ట్ గా జ్యోతిక గారులోనే చేసింది. రారా రారా పూర్తిగా చంద్రముఖిగా మారిన గంగని చూడు. నరేష్, నువ్వు పొలిటీషియన్ అయితే ఏం చేస్తావు? దేశానికి సేవ చేస్తాను, దేశానికి సేవ చేస్తాను. దీపిక, నువ్వు బెడ్రూమ్ లో ఎక్కువగా ఏం చేస్తావు? బెడ్రూమ్ లో నేను ఎక్కువ చదువుతాను. ఏదైనా మంచి మూడ్ రావడానికి మంచి మంచి మోటివేషనల్ వీడియోస్ చూస్తా. మూడ్ రావడానికి మోటివేషన్. మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఒక 10 మంది తెలుసు, వీధికి ఒకటి విత్తనం వేసే. దీపిక, నువ్వు ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేదాన్ని? ఇండస్ట్రీకి రావడానికి ముందు హోటల్స్ కి వెళ్ళి వాషింగ్ ప్లేట్స్. మీరు ఎప్పుడైనా ఏదైనా అమ్మాయితో రూమ్ షేర్ చేసుకున్నారా? చేసుకున్నా. మేకప్ రూమ్ కాదురా, బెడ్రూమ్ ని అడుగు. దీపిక, మీరు ఎప్పుడైనా లివింగ్ రిలేషన్షిప్ లో ఉండేనా? పుట్టినప్పటి నుంచి లివింగ్ ఇన్ ఏ రిలేషన్షిప్. మమ్మీ డాడీ సో ఇక్కడతో మన సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది. లెట్స్ గో టు అవర్ థర్డ్ రౌండ్. సో యాక్చువల్లీ మా థర్డ్ రౌండ్ పేరు ఎలెక్సా వారి పాట. కానీ మీరిద్దరు చాలా స్పెషల్ కదా, అందుకు మీకోసం పాట కాకుండా మీమ్స్ పెట్టి ఎలెక్సా వారి మీమ్స్ అని మార్చాం. సో ఫస్ట్ దీపిక, బానే ఎక్స్ట్రాలు మింగుతున్నావురా. నరేషే. ఓకే నరేష్, గుంట మంచి పొంగు మీద ఉంది. రియల్ లైఫ్ లో మీరు ఎవరికి డెడికేట్ చేస్తారు? ఇచ్చి కొట్టాననుకో. ఓకే దీపిక, మస్తు షేడ్స్ ఉన్నారా నీలో అని నీకు ఎవరిని చూస్తే అనిపిస్తుంది? నా కజిన్ ఒక అబ్బాయి ఉన్నాడు, వాడికి. ఆ పేరు చెప్పకూడదా? దినేష్. మస్తు షేడ్స్ ఉన్నాయరా. నరేష్, అరే ఎవర్రా మీరంతా అని ఎవరిని చూస్తే అనిపిస్తుంది? మా ఫ్రెండ్స్ చూస్తే అనిపిస్తుంది. బాబు, సందీప్ అని, జిత్తు అని ముగ్గురు ఉన్నారు. వాళ్ళని చూస్తే మీరు ఎవరు ఫ్రెండ్స్ కూడా చేసుకోరు. ఎవర్రా మీరంతా? నుంచి వచ్చిన అనిమల్స్ లా ఉన్నారు. అయ్యో మీ ఫ్రెండ్స్, సారీ. పర్లేదు, వాళ్ళని చూస్తే అలాగే అంటారు. సర్లే, ఎన్నెన్నో అనుకుంటాము అని నీకు ఎప్పుడు అనిపించింది? బేసిక్ నాకే. నన్ను ఇందాక లవ్ లెటర్ ఇచ్చినప్పుడు కదా నాకు తెలుసు. అంటే ముందు ఒక 25 మందికి ఇచ్చావు. దీపిక, నీకు అట్లుంటది మనతోని అని నీకు ఎప్పుడు అనిపించింది? మనం ప్రోగ్రామ్స్ అవన్నీ చేస్తున్నాం కదా, అప్పుడు చాలా బాగా అందరు కలిసి ఎంజాయ్ చేసి ఒక ఇంట్లో ఉన్నట్టు ఒక సూపర్ మస్తు ఫీల్ వస్తుంది కదా. అందరినీ ప్రోమోలో పడినప్పుడు నువ్వు ఒక్కదాని పడినప్పుడు అట్లుంటది మనతోని. వచ్చిందండి వయ్యారి అని ఎవరిని చూస్తే అనిపిస్తుంది? ఫైమా ఐశ్వర్య రాయ్ కాదు, దీపిక. ఓర్ ది నేషాలో ఓరి దీని వేషాలు అంటే ఎవరిని చెప్పాలి? ఇప్పుడు మీ ముందు ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేశారు అనుకో, లేకపోతే మీకంటే అందంగా తయారయ్యారనుకో, ఓరి దీని వేషాలు. కింద స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ ఉండాలి అని ఎప్పుడు అనిపిస్తుంది? మా ఫ్రెండ్స్ కి కొంతమందికి అర్థం కాదు, నేను పంపించిన మళ్ళీ నాకు ఫోన్ చేస్తాను. అది నువ్వే బేసికలీ. డార్క్ కామెడీస్ అన్ని నీకే అర్థం. చేసే మూడు ఉత్సవం అన్ని సర్వనాశనమైనాయి అని ఎప్పుడు అనిపిస్తుంది? అర్జున్ ని చూస్తే అంతే. అర్జున్ దగ్గర వెళ్ళి చేసే మూడు ఉత్సవం అన్ని సర్వనాశనం అయ్యాయి. ఎగ్జాక్ట్లీ అర్జున్ దగ్గర వెళ్ళి నేను ఎంత చేస్తే కూడా ఏంటే పక్కకి వెళ్ళావు. వాటర్ విజన్, వాటర్ థాట్ పిచ్చర్లు అయిపోయారు మా వాళ్ళంతా అని ఎప్పుడు అనిపిస్తుంది? మా ఇద్దరిని పెట్టాడు చూడు. ఎక్కడో తేడా కొడుతుంది సీనా అని ఎప్పుడు అనిపిస్తుంది? అదే నేను చూసినప్పుడు అనిపిస్తుంది. ఎందుకు? ఆయన నాకు చెప్పేది ఒకటి అవుతుంది, అక్కడికి తర్వాత చేసేది ఒకటి అవుతుంది. స్టేజ్ మీదకి ఆయన వెళ్ళి చెప్పరా అంటాడు, నేను వెళ్ళి చెప్పి బఫున్ అయిన తర్వాత ఆయన నవ్వుతాడు. నేను చెప్పకపోతే ఎక్కడో తేడా కొడుతుంది. వెరీ జెన్యూన్ గా ఆన్సర్ చెప్పారు. సో ఇక్కడతో మన థర్డ్ రౌండ్ కూడా అయిపోయింది. ఫస్ట్ నుండి చెప్తా అన్నావు,
3వ రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మరి ఏంటి 3వ రౌండ్ కంప్లీట్ అయినా 4వ రౌండ్ కంప్లీట్ అయినా షో అయిపోయినాకే చెప్తాను నేను. సరే ఇంకొక రౌండ్. లెట్స్ గో టు అవర్ 4th రౌండ్. బాటిల్ బద్దలైపోతుంది. ముందు మీ ఇద్దరికి ఈచ్ 5 బాటిల్స్ విత్ ఫొటోస్ అంటించున్నాయి. ఆ బెస్ట్ ఆఫ్ 5 లో మీరు 3 సెలెక్ట్ చేసుకొని వాళ్ళ గురించి నెగటివ్ కానీ వాళ్ళతో మీకు ఎప్పుడైనా చిన్న రైవలరీ ఉన్నా కానీ మీరు చెప్పాలి. ఓకే దీపిక, టేక్ ద హార్నర్. శేఖర్ మాస్టర్. శేఖర్ మాస్టర్ మీద నాకు ఏంటి వెంజన్స్ ఉన్నాయి అంటే, నేను రోజుకి 1000 స్టెప్స్ చేస్తున్నా. ఐ వాచ్ కూడా చూపిస్తుంది ఇన్ని స్టెప్స్ చేస్తున్నారు రోజుకి అని. నాకేమో ఒక్క స్టెప్ కూడా రాదు అన్నట్టు మాట్లాడతారు శేఖర్ మాస్టర్. జరి జరి చీర కట్టి అని విష్ణుప్రియాని తీసుకెళ్లి డాన్స్ చేస్తున్నారు, హిట్ కొడుతున్నారు. నన్ను ఒక సారీ 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 అనైనా ఒకసారి చెప్పి ఒక సాంగ్ చెయ్యొచ్చు కదా, ఎందుకు చేయలేదు? అందుకోసం శేఖర్ మాస్టర్, లవబుల్ శేఖర్ మాస్టర్ ని వేసేస్తుంది బిన్ లో వేసేకూడదు, గుండెల్లో దాచుకోవాలి. కానీ నెక్స్ట్ నరేష్. ఓకే ఎందుకు? వీడితో చేసిన ప్రాబ్లం వీడు నేను కంటెంట్ చేసాను అనుకోండి, ఒకవేళ ఫెయిల్ అయినా కానీ నరేష్ గారు తప్పు చేశానంటే ఒకవేళ అది బాగా వచ్చినా కానీ నేనే చేశానంటే నుండి ఎప్పుడు ఇలాంటి చేయొద్దు. అందుకే ఇదేనా నీకు గుణపాఠం. దీపిక వెళ్ళి సెలెక్ట్ చేసుకో. సమీరా, ఈ సమీరా ఏం చేసింది అంటే నన్ను కుకింగ్ షోకి పిలిచారు. ఏదో నేను మంచిగా కుకింగ్ చేసి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి కదా, అప్పుడే నెక్స్ట్ వచ్చే కుకింగ్ షోకి కూడా నన్ను పిలుస్తారు. జీవన్ గారికి ఫోన్ చేసి అడుగుదామారు చేపల పులుసు ఎలా ఉందని. ఆయన చేపల పులుసు నేను అసలు బాగానే చేశాను. ఈ సమీరా చెడగొట్టింది లాస్ట్ లో. సమీరా మీద నాకు అంత కోపం. 8 ఎపిసోడ్స్ నా టాలెంట్ ని ఈ ప్రపంచానికి చూపించేలా చేయలేదు. ఓకే సో దట్స్ రివెంజ్ తీసుకునే ఉంటున్నాను. ఓకే నరేష్, యూ. అయిపోరాది. వెరీ డేంజరస్ క్యాండిడేట్. లోపల ఏమీ దాచుకోకుండా అందరికి ఎవరి మీద నెగిటివ్ లేకుండా ఉంటాడు. నాకు ఇష్టమైన వ్యక్తి, నా ఫేవరెట్ పర్సన్. నేను ఇందులో వేసినా కానీ ఫీల్ అవ్వడు. నీకు జబర్దస్త్ శ్రీదేవి గారు, నీకు ఇదే కరెక్ట్. ఓకే ఇప్పుడు మీరు లాస్ట్ బాటిల్. మానస్ గారు, మీ జోడి బాగానే ఉంటది కదా? యా బాగానే ఉంటది, కానీ కొన్ని మార్చుకోవాలి మానస్ గారు. ఓకేనా? ఏంటంటే అసలు నేను ఏదైనా మంచిగా హ్యాపీగా ఉంటాను, హ్యాపీ మూడ్ లో ఏదో ఒకటి చేస్తాను, పక్కకెళ్ళు అని అలా తిట్టేస్తారు. అంటే కోపంగా కాదు, అది ఒక ప్రేమతో తిట్టుతారు. అయినా సరే కొంచెం కోఆపరేట్ చేయాలి మంచిగా. కొంచెం కోఆపరేట్ చేయండి అంటే కోఆపరేట్ చేయండి. కొంచెం ఇంకా మంచిగా కోఆపరేట్ హ్యాపీగా ఉండొచ్చు కదా. కెరియర్ లో, ఎంటర్టైనింగ్ లో క్లారిటీ. కోఆపరేషన్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఆపరేషన్. అంత ఓవర్ ఇమాజినేషన్. మానస్ అస్సలు కోఆపరేట్ చేయట్లేదు నాకు అని చెప్తుంది దీపిక. అయితే నువ్వు కోఆపరేట్ చేశాడు. నేనేం చేశాను? నన్నెందుకు ఏం చేయట్లేదనే బాధ. చెప్పావంటే ఇక్కడే పెట్టేసి వేరే తీసుకు. అదే ఏం చెప్పాలి అనుకుంటున్నా చెప్పు. అబ్బాయి ఒక అమ్మాయిని అడిగేది చెప్పు. ఏంటది? ఐ లవ్ యూ అలాగే అడుగుతా. అయ్యో ఇక్కడికి వస్తావు, నాకు మనోభావాలు దెబ్బతింటాయి. కానీ సుప్రీత ఇస్ వెరీ గుడ్. తను వేసినా కానీ ఫీల్ అవ్వదని నాకు తెలుసు కాబట్టి అది పిండిలో పడేసినా కానీ తను ఫీల్ అవ్వదని నాకు తెలుసు. చాలా స్పోర్టివ్ పర్సన్. లవ్ యూ సుప్రీత. మన ఫోటో తీసుకెళ్ళి పెట్టుకో.
నువ్వు ఇలా ఎన్ని ఎక్స్ట్రాలు చేసినా నీ అత్తయ్య నీకు బత్తాయి జ్యూస్ కూడా ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది కదా, ఐపీఎల్ లో మీ ఫేవరెట్ టీం ఏంటి? నాకు చెన్నై సూపర్ కింగ్స్ అంటే చాలా ఇష్టం. నేను బేసిక్ గా ధోనికి వీరాభిమాని, చచ్చిపోతా ధోని అంటే. సేమ్ నేను కూడా నా నరేష్ లాగా ధోనియే ఇష్టం. అమ్మాయికి అవసరం చున్నీ, నాకు అవసరం ధోని. మమ్మల్ని అడిగిన నీ టీం ఏంటి ఫేవరెట్? జనాలు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, కానీ నేను కోహ్లీకి చాలా అంటే చాలా అంటే చాలా 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 బిగ్గెస్ట్ ఫ్యాన్ ని. కోహ్లీ ఎక్కడుంటే ఏ టీమ్ లో ఉంటే ఆ టీమ్ కి నేను సపోర్ట్. బట్ ఫస్ట్ నుంచి నేను క్రికెట్ చూస్తున్నప్పటి నుంచి నాకు కోహ్లీ చాలా ఇష్టం. లాస్ట్ ఇయర్ నుంచి ఇంకా ఇప్పుడే కదా కొంచెం డబ్బులు సంపాదిస్తున్నా, వచ్చినవి దాచుకొని వెళ్ళి మ్యాచ్లు చూస్తున్నా స్టేడియం. ఏదైనా కానీ ఈసారి కప్ నమ్దే గైస్. 18th season, 18 jersey, so it's gonna be Virat Kohli. అండ్ ఈ ఇయర్ మొత్తము 2025 కలిపితే కూడా 9 గైస్. సో 2 కలిపితే 9. సో ఈసారి కప్ నమ్దే. ఇలా కప్ నమ్దే అని నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పారు కానీ జరగలేదు. కానీ ఈసారి జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ షో. ఎలా అనిపించింది మీకు ఈ షో? చాలా హ్యాపీ అనిపించింది. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. దేనికి? నన్ను ఇంటర్వ్యూ చేసిన సుప్రీత, మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ రోజు అసలు వెళ్ళినట్టే లేదు ఈ 1 hour దగ్గర. నిజంగానే నరేష్ చెప్పినట్టు నీ మీద ఏది వేసినా నువ్వు పట్టించుకోవు కదా, అదే నిజంగా ఒక యాంకర్ కి కావాలి, ఒక యాక్టర్ కి కావాల్సిన అదే. ఎస్, వి ఎంజాయ్డ్. అంటే ఆపోజిట్ పర్సన్ ట్రాన్స్పరెంట్ ఉన్నప్పుడు మనం కూడా అలానే ఉంటే అప్పుడే ఇట్స్ నైస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ షో ఫీలింగ్స్ విత్ సుప్రీత. విష్ యూ గైస్ ఆర్ వెరీ ఆల్ ద బెస్ట్. నరేష్ తొందరగా పెళ్లి చేసుకోవాలి, పెళ్లికి నన్ను పిలవాలి అని నేను కోరుకుంటూ, దీపిక నువ్వు కూడా ఎప్పుడు అలా గలగల లొడలొడ వాగుతూ వాగుడికాయలానే వాగుతూ ఉండి ఇంకా చాలా షోస్, చాలా సీరియల్స్, చాలా సక్సెస్ అవ్వాలి లైఫ్ లో అని నేను కోరుకుంటూ, see you guys next time. Yes. Bye. Bye.